కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో సీఎంపై ఆరోపణలు చేసిన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మీ హయాంలో జరిగిన దోపిడీలు, హత్యల్లో నాటి సీఎం కు భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. నాకైతే డౌట్ కూడా వస్తున్నది. ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గత అనుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన. మరి వాళ్ళ బ్యాచ్మేట్లకి ఏమైనా ఫ్రీ బేబ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా, లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే కేటీఆర్, మేము కూడా మాట్లాడబడుతాం ఇక్కడ మైక్ ముందులో పెట్టి, మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసులో పడతలేదు. ఒక వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి ఒక రాజ్యాంగపరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం. మరి మేము ఒక మాట మాట్లాడతాం నీ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో. మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి మధుకరణ ఒక దళితుని, మంత్రిని దగ్గరలో ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో కానీ మన 2014 నుంచి 18 నుంచి 23 డిసెంబర్ వరకు జరిగిన సంఘటనలు అన్నిటి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దొంగతనాలు కానీ, దాడులు కానీ, మర్డర్లు కానీ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించే విధంగా మీ ప్రతిపక్షంలో ఎప్పుడైనా మాట్లాడినామా మేము?